హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నేను ఈ వీడియోలో ఏం చేయబోతున్నానంటే చేపల పులుసు చేసి చూపిస్తున్నానండి. అది కూడా పాతకాలం నాటి చేపలు తొరుపు అంటాం కదా, తొరుపు పెట్టి వండటం పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద. చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి చూడండి. ఇది కొయ్యంగి చేప అండి. ఇది పులుసుకి బాగుంటుంది, ఫ్రైకి కూడా బాగుంటుంది. దీంట్లో ఒక 4 పీసులు ఫ్రైకి తీసేస్తున్నాను. ఇలా పలుచగా ఉన్నాయి. నేను ఫ్రైకి తీసాను. ఇది మిగిలింది పులుసు చేస్తున్నాను. ఇప్పుడు కట్ చేయించి తీసుకొచ్చి కొంచెం మనం క్లీన్ చేసుకుంటే సరిపోద్దండి. పెద్ద ఈ నీటిలో ఎక్కువసేపు ఉంచినా చప్పబడిపోతుంది చేప. మనం దేంట్లో అయితే కర్రీ చేస్తున్నామో దాంట్లోనే ఫస్ట్ చేప ముక్కలు వేసుకోవాలి. ఇలా మట్టి చేసినా ఇలా మట్టి దాకల్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ మామూలు టేస్ట్ కన్నా కొంచెం టేస్ట్ పెరుగుతుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీనికి ముందుగా ఇంత చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలి మనం. ఈ కర్రీలో ఏంటంటే అన్నీ కలిపి పెట్టేస్తాం అన్నమాట. అందు గురించి మనం అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇలా చింతపండు ఇలా నానబెట్టుకుని పెట్టుకోవాలి. మనం ఇవన్నీ ప్రిపేర్ చేసేటప్పుడు ఇది నానుతుంది. దీంట్లో ఇప్పుడు ఇది ఉల్లిపాయ పేస్ట్ అండి. అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా, అంటే ఉల్లిపాయలు కోస్తే కొంచెం కసకసమన్నట్టు ఉంటాయి. అందు గురించి దీనికి 3 ఉల్లిపాయలు వేసాను నేను. మీడియం సైజు ఉల్లిపాయలు పచ్చగా దంచి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇది వేసేసుకోవాలి ఫస్ట్. ఉప్పు, కళ్ళుప్పు, పసుపు, అలాగే కారం ఒక 4 స్పూన్ల వరకు పడుతుందండి. కారం ఎక్కువ పడుతుంది దీనికి. 4 స్పూన్లు కారం. అలాగే ఆయిల్ ఒక 4 స్పూన్లు, అంటే లోతు స్పూన్లు ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కలిపేసుకోవాలి బాగా దీనికి పట్టేలాగా. మనకి ఇలా కలిపేటప్పుడే అసలు ఈ స్మెల్ అదిరిపోద్దండి. అంత బాగుంటుంది. ఇంకా టేస్ట్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మా అమ్మగారు ఇలాగే చేసేవారు. పాతకాలంలో వంటలన్నీ చాలా మటుకు ఇలాగే తొరిపి పెట్టేవారండి. ఒక అరటికాయ కూర చేసినా కూడా ఈ విధంగానే చేసేవారు. చాలా బాగుండేది. దాంట్లో పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు, అయినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఎందుకో తెలియదు. మా వారు ఇప్పటికీ కూడా అంటూ ఉంటారు, అసలు మా అత్తగారు వంటలు ఎంత బాగుంటాయో, అంత బాగుండేవి, ఆ రుచే వేరని ఇప్పటికీ తలుచుకుంటూ ఉంటారండి. నిజంగా అంత బాగుండేవి. మరి ఆ టేస్ట్ అంటే ఈ విధంగా చేయడం వల్లనేమో అని నేను అనుకుంటాను. ఇలా కలిపి చింతపండు పులుసు, పులుపు చూసుకుని వేసుకోవచ్చు. అంతా ఒకసారి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కలిపేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఇలా చీల్ చేసుకుంటే సరిపోద్ది, కొయ్యక్కర్లేదు.
అలాగే కరివేపాకు, కొత్తిమీర ఇప్పుడే కదండి, దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి. గోదావరి స్టైల్లో పాతకాలం వంటలు అంటే ఇలాగే ఉండేవండి. చాలా మందికి తెలిసే ఉంటుంది. అన్నీ కలిపేసి పెట్టుకుని మూత పెట్టేసుకుని మనం పొయ్యి మీద ఉడికించుకుని ఇంకా లాస్ట్ను కొంత మసాలా వేయాలి, అది నేను లాస్ట్ని చూపిస్తాను. ఇప్పుడు పొయ్యి మనం ముట్టించుకున్న తర్వాత ఇది దాని మీద పెడదాం. నేను చెప్పడం మర్చిపోయానండి, ఈ పొయ్యి నేనే అరేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే అప్పుడప్పుడు సరదాగా పొయ్యి మీద చేస్తూ ఉంటాను నేను. దాని గురించి నేను ఇలా పొయ్యి అరేంజ్ చేసుకున్నాను. పొయ్యి మీద వంట అంటే ఇష్టం, తినడానికి ఇష్టమే, అలా చేయటం కూడా ఇష్టం నాకు. ఈ కట్లన్నీ మా కొబ్బరి చెట్ల కదా నుంచి వచ్చినాయి. ఈ డొలకలు ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. ప్రత్యేకించి మనం పుల్లలు ఏం కొనాల్సిన అవసరం ఉండదు. ఇలా పొయ్యి మీద చేయడం అంటే నాకు సరదా, మా పిల్లలకు కూడా చాలా సరదా అండి. ఎందుకంటే నేను చేస్తూ ఉంటే పక్కన కూర్చుంటారు. మా పిల్లలు అందరం ఉన్నప్పుడు నేను ఎక్కువ పొయ్యి మీదే చేస్తాను. సరదాగా ఇష్టపడతారు నా చూడటం. టేస్ట్ కూడా బాగుంటుంది. పొయ్యి మీద చేయమని అంటూ ఉంటారండి, నాకు కూడా ఇష్టం. ఆ వెనకాల సౌండ్ ఏంటి అని అనుకుంటున్నారా? చేలు దమ్ము చేస్తున్నారండి. ఇప్పుడు ఊడ్పుల టైం కదా, ఆ చేలు అలా దమ్ము చేసిన తర్వాత ఊడుస్తారు, నారేసి ఊడుస్తారు. వరి పంట పండిస్తారండి, చేలు అన్నీ వరి చేలు అన్నమాట. అటువైపు మీరు కూడా ఒక లుక్ వేసేయండి. స్టార్ట్ అయింది ఉడకడం. అప్పుడు మర్చిపోయానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం అంటే ఎక్కువ వేయకూడదు, కొద్దిగానే వేయాలి. పులుసుకి బాగుంటుంది. ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను, ఇది మాత్రం సరిపోద్ది. అల్లం వెల్లుల్లి వేసాను కదా, ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. మనం స్పూన్ అది గరిటె పెట్టాం కదా, ఇలా అంతా కలిసే వరకు ఇలా కలిపేసుకుని, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పులుసు బాగుంటుందండి చేపల పులుసులో. మరి చికెన్ మటన్ లాగా ఎక్కువ వేయకూడదు, కొంచెం కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అలా వేసుకోవాలి. జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు ఇవి బాగా దంచి బాగా పేస్ట్లా చేసుకుని మనం ఈ పులుసులో, మరుగుతున్న పులుసులో వేసుకోవాలి. ఒకసారి చూసి మసాలా వేసేద్దాం. చూడండి, చేపల కూర కొత్త కొత్తగా ఉడుకుతుంది.
ఈ టైంలోనే మనం మసాలా వేసేసుకోవాలి. ఇప్పుడు మసాలా వేసుకున్నాం కదా ఇది బాగా కలిపేసుకుని ఇలా దగ్గరకు వచ్చే వరకు ఎగరబెట్టుకున్న తర్వాత లాస్ట్గా మనం కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమేనండి ఈ చేపల పులుసు. నేను లాస్ట్లో చూపిస్తాను. ఇంకాసేపు ఉడికించుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. చూడండి మన చేపల పులుసు గుమగుమలాడుతుంది. ఫైనల్గా మనం ఈ కొత్తిమీర వేసుకుని కాసేపు ఉంచి ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి ఇలా కాసేపు ఉంచి మనం పక్కన పెట్టేద్దాం తీసి. ఇది మళ్ళీ వేడికి ఇంకా దగ్గరగా అయిపోద్ది. గుమగుమలాడే చేపల పులుసు కట్టెల పొయ్యి మీదండి. అది తొరుపు పెట్టిన చేపల పొరిది చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి మన చేపల పులుసు ఇలా ఉంది. నేను ఇప్పుడు దించేస్తున్నాను. ఇది కొంచెం పక్కన పెడితే చల్లారితే బాగా దగ్గరకు వచ్చేస్తుంది. ఫైనల్గా ఒకసారి ఉప్పు చూస్తాను. సూపర్ అండి, సూపర్ అంటే సూపర్, అద్భుత అనాల్సిందే. సరే ఇది మన చేపల పులుసు రెడీ. తింటమే తరువాయండి మనకి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.